ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల పర్వం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మొదటి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఏంటి, అప్డేట్స్? సాయి మాధవి, మీరు అన్నట్టుగానే గత నెల 31న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దాని ప్రకారమే ఈ రోజు ఏదైతే ఈ రోజు సోమవారం ఉన్నదో సోమవారం 10:30 నుంచి 5 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అయితే ఈ నామినేషన్ పత్రాలు చివరి తేదీ 9వ తేదీ వరకు ఉంటుంది. అదే చివరి తేదీ 10వ డేట్ నాడు స్కూటీనీ ఉంటుంది. 13వ డేట్ వరకు నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. అయితే 13వ డేట్ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్డ్రా కార్యక్రమం ఉంటుంది. 3 గంటల నుంచి ఎవరైతే పోటీలో ఉన్నారో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. అయితే 21న 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడుతుంది. అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ రోజు నుంచి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా పలు సూచనలు చేశారు ఎన్నికల కమిషన్. అఫిడవిట్ కావచ్చు, వాళ్ళు గ్రామ పంచాయతీ పన్ను కావచ్చు, ఇతరత్ర ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అవన్నీ నామినేషన్ తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అయితే అంతేకాకుండా ఏదైతే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థికి సంబంధించిన కేసుల వివరాలను కూడా చూపెట్టాలని చెప్పారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎవరి మీద అయితే క్రిమినల్ కేసులు ఎలాంటి కేసులు ఉన్నాయి ఏంది అనే పూర్వపరాలు కూడా ఈ నామినేషన్ పత్రంలో అఫిడవిట్ రూపంలో చూపెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 13వ డేట్ వరకు కూడా విత్డ్రాల్ ఉంటుంది. ఎవరెవరు బరిలో ఉంటారు ఎవరెవరు అనేది కూడా 13వ డేట్ నాడు వారి అభ్యర్థిగా చెప్తారు. అయితే దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పార్టీ సింబల్స్ ఉండవు, ఎలాంటి పార్టీ సింబల్స్ ఉండవు. అయితే ఇప్పటికే సింబల్స్ కూడా 30 సర్పంచ్లకు సంబంధించిన అభ్యర్థుల సింబల్స్, 20 వార్డు మెంబర్ సంబంధించిన సింబల్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే వారికి సంబంధించిన సింబల్స్ ఈ విత్డ్రాల్ అయిన అనంతరము వారి కేటాయిస్తారు. అదే కాకుండా ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి ఆందోళనలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే 1,50,000 మంది సిబ్బంది నియమించింది. అయితే పోలీసులు ఇతర అందరు సిబ్బంది 1,50,000 మంది ఉన్నారు. అయితే ఎక్కడైతే అదనపు బలగాలు అవసరమో దాన్ని కూడా నియంత్రించేందుకు మొన్ననే ఎన్నికల కమిషన్ డీజీపీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అదనపు బలగాలను నియమించేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ మొదటి విడత ఎన్నికలు 21 రోజు ఉంటుంది. ఈ నెల 21 ఉంటుంది. 21న 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.